సో మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు కాన్సెప్ట్లో మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్ చాప్టర్ డీల్ చేస్తాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చాప్టర్కి బేసిక్గా మనకి ఇంట్రెస్ట్ 2 టైప్స్, సింపుల్ ఇంట్రెస్ట్ ఒకటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఒకటి. సింపుల్ ఇంట్రెస్ట్ పైన మనకి మినిమం 2 మార్క్స్కి ఇస్తూ ఉంటాడు మ్యాక్సిమం. అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ పైన మనకి మినిమం 2 మార్క్స్కి ఇస్తూ ఉంటాడు. ఓవరాల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ ఇంట్రెస్ట్ పైన ఎస్ఐసి రెండు కలిపి బ్యాంక్ ఎగ్జామ్స్ పరంగా అయితే 4 to 5 మార్క్స్కి ఇస్తూ ఉంటాడు. లేదు మ్యాక్సిమం ఒక్కోసారి 4 మార్క్స్. ఎస్ఎస్సి ప్లాట్ఫామ్ తీసుకుంటే 3 మార్క్స్కి ఇస్తూ ఉంటాడు. ఎస్ఐ కానిస్టేబుల్ ప్లాట్ఫామ్. సో ఎస్ఎస్సి కలిపి మెయిన్స్లో మనకి 7 మార్క్స్ అడిగే పాసిబిలిటీ ఉంది. ప్రిలిమ్స్లో దాదాపు 2 నుంచి 3 మార్కులు అడిగే పాసిబిలిటీ ఉంది. అంటే ఒక కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం తీసుకోకూడదు, వెయిటేజ్ పరంగా తీసుకున్నప్పుడు మనం ఎస్ఐసి రెండు కలిపి తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగేది ఎస్ఐ పైన అడుగుతాడు, సింపుల్ ఇంట్రెస్ట్ పైన అడుగుతాడు, అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ పైన అడుగుతాడు. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే రెండు కలిసిన ప్రాబ్లమ్స్ పైన కూడా మిక్స్డ్ ప్రాబ్లమ్స్ అడుగుతుంటాడు. కాబట్టి ఎస్ఐ నేర్చుకోవాలి, సిఏ నేర్చుకోవాలి. సో లాస్ట్ క్లాసెస్లో ఎస్ఐ పూర్తి కాలేదు, ఇంట్రడక్షన్ పాటించాను. ఈరోజు కూడా సిఐ పైన ఒక ఇంట్రడక్షన్ పాటిస్తాను. ప్రాబ్లమ్స్ కాన్సెప్ట్ అని మళ్ళీ చేస్తాం. ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ అంటూనే బేసికల్గా మనకి 3 టర్మ్స్ ఉంటాయి. అది ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు. ప్రిన్సిపల్ అంటే అసలు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుగులో అంటాం వడ్డీ రేటు, P1 R1. టీ అంటే టైం పీరియడ్. సో PTR 3 ఉంటాయి. అలాగే ఇంట్రెస్ట్ అంటున్నా ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు. అంటే మనకి మొత్తం 4 టర్మ్స్ ఉంటాయి. PTRI. ఐ అంటే ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు. మరి మొత్తం ఈ 4 టర్మ్స్ 4 వేరియబుల్స్లో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో ఒక 3 ఇస్తాడు, ఇంకొకటి మనకు అనుకోవాలి. PTR ఇచ్చారు అనుకోండి, ప్రిన్సిపల్, టైం పీరియడ్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు అనుకోండి, అమౌంట్ ఎంత అంటాడు, లేదా ఇంట్రెస్ట్ ఎంత అంటాడు. లేదు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టైము, అమౌంట్, ఇంట్రెస్ట్ ఇచ్చారు అనుకుంటాం, P అడుగుతాడు. అంటే అవుట్ ఆఫ్ 4 వేరియబుల్స్లో మనకి ఒక 3 ఇస్తాడు, ఇంకోటి మనం కనుక్కోవాలి. అది బేసిక్గా. సరే, ఇప్పుడు మీకు చెప్పేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ చెప్తున్నాను. ఆల్రెడీ నేను మీకు చెప్పిన క్లాసెస్లో వాట్ ఈస్ ద టెక్నికల్ డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఎస్ఐకి బారు వడ్డీకి, ఎస్ఐ అంటే సాధారణ వడ్డీ అంటాం, లేదా బారు వడ్డీ అంటారు తెలుగులో. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ. ఈ ఎస్ఐకి సిఐకి తేడా ఉంది. నేను ఆల్రెడీ మీకు చెప్పాను. సాధారణ వడ్డీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక 10,000 రూపాయలు అప్పు తెచ్చుకున్నావు. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ పే చేయలేదు అనుకుంటాం, నీ మీద పెనాల్టీ ఏం పడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 10 years తర్వాత పే చేయాలనుకో, ఆ ప్రిన్సిపల్ 10,000 అట్లే ఉంటుంది, 10,000 లాగానే ఉంటుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపాయలకి సంవత్సరానికి నీకు ఒక 1,000 రూపాయలు వచ్చింది అనుకుంటా ఇంట్రెస్ట్. ఆ 1,000 రూపాయలు ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్కి ఎంత వస్తుందో సెకండ్ ఇయర్ కూడా అంతే వస్తుంది, థర్డ్ ఇయర్కి ఎంత వస్తుంది. హౌఎవర్ ద స్పాన్, నువ్వు ఎప్పుడైనా పే చేసుకో, ఎవరేం అడగరు, బలవంతం చేయరు. అంటే పెనాల్టీ పడదు. అందుకే దాన్ని ఏమంటామంటే సాధారణ వడ్డీ అంటాం, బారు వడ్డీ. బట్ చక్రవడ్డీ వచ్చేసరికి మనకి అట్లా కాదు. ఈ ఎస్ఐకి సికి డిఫరెన్స్ ఏంటంటే ప్రిన్సిపల్ ఎప్పటికీ పర్మనెంట్గా అదే వాల్యూ ఉంటుంది, ఇట్ వోంట్ చేంజెస్ ఫర్ అవర్ ఎస్ఐలో. బట్ సిఎల్ ఏంటంటే చూద్దాం, ఒక 1,000 రూపాయలు ఒక పర్సన్ అప్పు తెచ్చుకున్నాడు. అంటే చాప్టర్ పేరు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదా. కాంపౌండ్ చూడండి, ఆ పేర్లోనే ఉంది. కాంపౌండ్ అంటే తెలుగులో అంటాము యాడింగ్, పేర్లోనే ఉంది యాడింగ్ అని. ఇంగ్లీష్లో మనం యాడ్ అంటాం, యాడింగ్ అని అంటే యాడ్ చేయడం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ని యాడ్ చేసుకోవడం. కాంపౌండ్ మీన్స్ యాడింగ్ అని అర్థం ఇంగ్లీష్లో. అంటే ఇంట్రెస్ట్ని ఎప్పుడు యాడ్ చేస్తాం మనం బేసిక్గా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు తీసుకున్న అసలు వడ్డీ చెల్లించాలనుకున్నప్పుడు అప్పుడు మనం అసలుకి వడ్డీని యాడ్ చేసి మొత్తం ఎంత ఉందయ్యా అని చెప్పేసి మనం పే చేసేస్తాం. అది యాడ్ చేయడం అంటే. ఇక్కడ చూడండి పేర్లోనే ఉంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని. సరే 1,000 రూపాయలు అప్పు తెచ్చుకున్నావు నువ్వు. ఆ 1,000 రూపాయలు తెచ్చుకుని టైం వచ్చి 2 years అంటున్నాడు. 2 years టైం పీరియడ్, కాల వ్యవధి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% అంటున్నాడు అని చెప్పాడు అనుకుంటాం. ఇప్పుడు ఇది మామూలుగా ఒక ప్రిన్సిపల్ అంటే తెలుగులో అసలు అంటాం. ఈ అసలు అనేది డబ్బులు ఎంతైనా కావచ్చు, 1,000 కావచ్చు, రూపాయి కావచ్చు, 1,00,00,000 రూపాయలు కావచ్చు. పర్సంటేజ్లో అది మనకి 100% సమానం. సో ఇప్పుడు ఏమంటున్నాడు, ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే రేట్ అంటే లాటిన్ వర్డ్, అది
12 నెలల కాల వ్యవధి అంటే సంవత్సరాన్ని మనం ఇంగ్లీష్లో 1 year అంటాం. బట్ ఆర్ఏటి రేట్ అంటే లాటిన్ వర్డ్. 12 months స్పాన్ ని మనం ఏమంటామంటే రేటు అంటాం. కాబట్టి రేటు అంటే 1 year అని గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లమ్స్ మనం ఈజీ చేసే పాసిబిలిటీ ఉంది. ఆర్ఏటి రేట్. సరే, ఇది 100% కదా. 1000 రూపాయలు ప్రిన్సిపల్, 5% ఎంత ఫస్ట్ ఇయర్ తీసుకుంటాం. ఇది 10% అంటే ఇక్కడ 100 రూపాయలు, 5% అంటే 50 రూపీస్. 50 రూపీస్ నీకు ఏం వచ్చింది? ఇంట్రెస్ట్ వచ్చింది ఫస్ట్ ఇయర్కి. మామూలుగా సాధారణ వడ్డీ ప్రశ్నలు ఏంది? ఒక ఇయర్కి ఎంత వస్తుందో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కూడా 50 వస్తుంది, థర్డ్ ఇయర్కి 50 వస్తుంది, ఫోర్త్ ఇయర్కి, అంటే ఎన్ని సంవత్సరాలు సరే ఇంట్రెస్ట్ ఎప్పటికీ మారదు. అలాగే ప్రిన్సిపల్ వాల్యూ కూడా 1000 లాగానే ఉంటుంది. ప్రిన్సిపల్ మారే ప్రసక్తి లేదు, ఇంట్రెస్ట్ కూడా మారే ప్రసక్తి లేదు. దేనిలో అంటే సింపుల్ ఇంట్రెస్ట్లో. బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అలా కాదు. కాంపౌండ్ అంటేనే యాడింగ్. సో చూడు ఫస్ట్ 1000 రూపాయలు తీసుకున్నావు కదా, టైం ఇచ్చింది మనకి 2 years. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే అర్థమైంది, యాడింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎప్పుడు యాడ్ చేయాలి? 2 yearsకి యాడ్ చేస్తావా, పర్ ఎవ్రీ యానంకి యాడ్ చేస్తావా ఇంట్రెస్ట్ అనేది కావాలి. పేర్లను ఉంది చాప్టర్లో. 1000 రూపాయలు తీసుకున్నావు కదా, ఇప్పుడు 5%. ఇందులో 5% ఎంత? 10% అంటే 100 రూపాయలు వస్తుంది, 5% అంటే 50 రూపాయలు వస్తుంది. ఈ 50ని మనం ఏం చేస్తామంటే యాడ్ చేస్తాం. ఎంత వస్తున్నప్పుడు 1050 వస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఒక ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ని, ఫస్ట్ ఇయర్కి వచ్చిన ఇంట్రెస్ట్ని యాడ్ చేస్తామో 1050. సార్ మీరు ఎందుకు సార్ యాడ్ చేశారు? 1 yearకి ఎందుకు యాడ్ చేశారు? టైం 2 years కదా, 2 years తర్వాత ఒకేసారి యాడ్ చేసుకోవచ్చు కదా. కాదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటున్నాం కదా. కమిట్మెంట్ ఏంటి ఇక్కడ మనకి? రేట్ అంటే 1 year. అయ్యా నువ్వు ఎంతైనా తీసుకో ప్రిన్సిపల్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే, రేట్ అంటే పర్ యానం. ఎవ్రీ యానంకి నువ్వు ఇంట్రెస్ట్ని కట్టాలి అని అర్థం. ఆ సింపుల్ ఇంట్రెస్ట్ మనం కట్టకపోయినా పర్లేదు, మనకి ఏం పెనాల్టీ పడదు. అసలుకి ఇంట్రెస్ట్ ఎంత యాడ్ చేసేది అట్లాంటివన్నీ ఉండదు. బట్ ఇక్కడ చక్రవడ్డీలో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటున్నా. కాంపౌండ్ అంటే యాడింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎప్పుడు సార్ యాడింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. కమిట్మెంట్ చూడండి, సంవత్సరానికి ఒకసారి అనే మాట మనం తీసుకున్నావు కాబట్టి సంవత్సరం అవుతూనే వచ్చిన వడ్డీని ఎత్తుకొని నువ్వు కట్టావా, సరే 50 రూపాయలు. కట్టలేదనుకో, ఆ 50ని ఎత్తుకొని అసలుకి యాడ్ చేస్తాడు. అసలుకి ఆ 50 రూపాయలు ఇంట్రెస్ట్ని యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏంది? 1050 వస్తుంది. అది మనం మామూలుగా ఏమంటాము? అమౌంట్ అంటాం. ఎప్పుడైతే అసలుకి వడ్డీని యాడ్ చేస్తామో, అది ఎస్ఐ కావచ్చు, సిఏ కావచ్చు, వచ్చేదాన్ని అమౌంట్ అంటాం. సరే, ఈ 1050 నెక్స్ట్ ఇయర్కి ఏం మారుతుందంటే ప్రిన్సిపల్ గా మారుతుంది. అంటే నెక్స్ట్ ఇయర్కి ప్రిన్సిపల్ ఏమొస్తుంది? 1050 వస్తుంది. ఇప్పుడు ఈసారి ప్రిన్సిపల్ ఎంత అంటే సంవత్సరం మనకేంది? ప్రిన్సిపల్ మారుతుంది. ఇప్పుడు చూడు, ఫస్ట్ ఇయర్ ప్రిన్సిపల్ 1000 రూపాయలు ఉంది, నెక్స్ట్ ఇయర్ ప్రిన్సిపల్ ఎంత వచ్చింది మనకి? 1050 వచ్చింది. అలాగే ఇప్పుడు మనకేం చేయాలి? దీనిపైన మనం 5% రేట్ ఆఫ్ కమిట్మెంట్. 10% ఎంత? 105 రూపాయలు. 10% 1050లో 5% అంటే ఎంత వస్తుంది మనకి? 52.5 వస్తుంది. ఈ 52.5 మనం యాడ్ చేస్తాం. ఎంత వస్తున్నప్పుడు? 1102 రూపాయల 50 పైసలు. 1102 రూపాయల 102 రూపాయల 10 రూపాయలు 50 పైసలు వస్తుంది. ఇదేంది? అమౌంట్. సో ఇక్కడ నువ్వు మనకి ఎంత వచ్చింది? 52.5 రూపాయలు వచ్చింది. దీన్ని కట్టావు సరే, కట్టలేదంటే ఎత్తుకొని యాడ్ చేస్తాడు. ప్రాసెస్ అంతే, అది ప్రాసెస్ ఇక్కడ. ఇప్పుడు ఇదేంది? సెకండ్ ఇయర్కి వచ్చిన అమౌంట్. ఇది మళ్ళీ ఏంగా మారుతుంది అంటే ప్రిన్సిపల్ గా మారుతుంది. అంటే 110 రూపాయల 1110 రూపాయల 2 రూపాయల 50 పైసలు. సో ఇక్కడ మనకి ఇది ప్రిన్సిపల్ గా వస్తుంది. అంటే నేను చెప్పడం ఏంటంటే కాంటెక్స్ట్, అయ్యా కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఎవ్రీ ఇయర్ నువ్వు ఇంట్రెస్ట్ పే చేసావా, సరే ప్రిన్సిపల్ గానే ఉంటుంది. చేయలేదనుకో, ఇప్పుడు చూడు, అసలుకి వడ్డీని యాడ్ చేస్తాడు, ఎత్తుకొని అమౌంట్ అని చెప్పాడు. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే వడ్డీ పైన వడ్డీ వేస్తారు. సాధారణ వడ్డీలు నీకు వడ్డీ పైన వడ్డీ వేయరు. ప్రిన్సిపల్ అసలు పైన మాత్రమే వడ్డీని క్యాలిక్యులేట్ చేస్తే హవెవర్ ద స్పాన్, దాన్ని ఎస్ఐ అంటాం. చక్రవడ్డీ అంటే అర్థం ఏంటంటే వడ్డీ పైన వడ్డీ వేస్తారు. ఫస్ట్ ఇయర్కి నువ్వు పే చేసావా, సరే చేయలేదు అనుకో, ఎత్తుకొని సింపుల్గా యాడ్ చేస్తాడు, అది అమౌంట్ అవుతుంది. ఆ అమౌంట్ మళ్ళీ ఏం మారుతుంది? ప్రిన్సిపల్ గా మారుతుంది. అంటే ప్రతి సంవత్సరం వడ్డీ పైన వడ్డీ వేస్తుంటాడు. అసలు పైన కదా వడ్డీ వేయడం. ఇక్కడ అసలుకి వడ్డీ వేస్తాడు, వడ్డీ మళ్ళీ ఈ వడ్డీకి నువ్వు కట్టలేదు కాబట్టి ఆ వడ్డీని కూడా ఎత్తుకొని వడ్డీ పైన వడ్డీ వేస్తాడు. అది చక్రవడ్డీ. సో ఇది మనకి అంటే ఎవ్రీ ఇయర్ మనకి ప్రిన్సిపల్ మారుతుంటుంది, ఇంట్రెస్ట్ వాల్యూ మారుతుంటుంది. అందుకే దీని పేరు ఏంటంటే కాంపౌండ్ అంటే యాడింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే మీనింగ్ వస్తుంది. సరే, ఇప్పుడు మనకి ఇక్కడ మనము
కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి ఒక సింగిల్ ఫార్ములా యూస్ చేస్తాం. మామూలుగా అగర్వాల్లో ఇలా వేస్తుంటారు, P × 1 + R/100 హోల్ పవర్ n = A. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో యూస్ చేస్తుంటారు, ఒక్కొక్క ఫార్ములా యూస్ చేస్తుంటారు. సరే, ఆ అగర్వాల్లో అవన్నీ ఉండేవి మనకి ఎందుకు, కానీ మనం యూస్ చేసే కాన్సెప్ట్ ఇక్కడ చూద్దాము. ఇక్కడ మనము P × x/100 × x/100 డాష్ డాష్ = అంటే n టైమ్స్ అంటాం = A. చాలా మంది డాష్ డాష్ అంటే భయపడతారు, భయం అదేదని. అండ్ వన్ మోర్ థింగ్, ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకి కనుక్కునే విధానము 2 రకాలు ఉన్నాయి. మ్యాథ్స్ వాళ్ళు చేసే పద్ధతి ఒకటి ఉంది, బీటెక్ వాళ్ళు BSc వాళ్ళు చేసే పద్ధతి ఒకటి ఉంది. అలాగే బీకామ్ వాళ్ళు, నాన్ మ్యాథ్స్ వాళ్ళు చేసే పద్ధతి ఇంకోటి ఉంది. సో మనం ఇప్పుడు మ్యాథమెటికల్ స్టైల్ యూస్ చేస్తే మనకి టైమింగ్ వస్తుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నాన్ మ్యాథ్స్ స్టైల్ యూస్ చేస్తే వస్తుందా చెప్తాను. ఫస్ట్ మనం ఈ ఫార్ములా చూసాం. ఫస్ట్ ఈ ఫార్ములా మనం డిఫైన్ చేసుకున్నాం అనుకోండి, ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోవచ్చు. కంటెంట్ చూసుకోవాలి ఫస్ట్. మామూలుగా మనకి ఎస్ఐకి ఏంది, PTR/100 = I కదా. మనం ఆ ఫార్ములా యూస్ చేయమనుకోండి, బట్ చెప్తున్నాం ఇది దేనికి, PTR/100 = I అంటే SI అనమాట కదా. 1 2 3 4 4 వేరియబుల్స్ ఉన్నాయి ఇక్కడ. దీనికి తేడా అయింది చూడండి. సిఏకి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇప్పుడు ఎస్ఐ కంటే డైరెక్ట్గా వచ్చేస్తుంది మనకి ఫార్ములాలో. కట్ చేస్తాం అనుకోండి, సింప్లిఫై చేస్తామంటే ఎస్ఐ వాల్యూ వచ్చేస్తుంది డైరెక్ట్గా. బట్ ఇక్కడ ఏమైనా సిఏ కనిపిస్తుంది మనకి ఫార్ములాలో. అంటే ఇంతవరకు ఎస్ఐకి డైరెక్ట్ ఫార్ములా ఉంది, కానీ సిఏకి నో డైరెక్ట్ ఫార్ములా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ కనుక్కోవడానికి డైరెక్ట్ ఫార్ములా లేదు. మరి ఎట్లా సార్ సిఏ కనుక్కోవడం అంటే, మనకి చక్రవడ్డీ రూపంలో రాదు ఆన్సర్. ఏం చేస్తుందంటే వచ్చే చక్రవడ్డీ అసలుతో యాడ్ అయి వస్తుంది. చూడండి, అదో ఏ అంటే ఇక్కడ ప్రిన్సిపల్ ప్లస్ సిఐ, అది మీనింగ్ అక్కడ. అంటే డైరెక్ట్గా మనకి సిఐ నో డైరెక్ట్ ఫార్ములా. ఇంతవరకు ఎవరు సిఐకి డైరెక్ట్ ఫార్ములా లేదు. మనకు వచ్చేది ఏంటంటే ఆన్సర్ ఎట్లా వస్తుందంటే, అసలుతో కలిపి యాడ్ అయి వస్తుంది, P+A అంటే అమౌంట్గా వస్తుంది ఫార్ములాలో. ఆ వచ్చిన అమౌంట్లో మనము ప్రిన్సిపల్ని తీసేసి మళ్ళీ మనం చెప్పాలి కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇఫ్ దే ఆస్క్ అబౌట్ ద సిఐ ఇన్ దిస్ ఎవరైనా సరే, అగర్వాల్ అయినా సరే, గ్రీన్ వాల్ అయినా సరే, ఎవరైనా సరే, ఆ ఉన్న ఫార్ములాలో సిఐకి డైరెక్ట్ ఫార్ములా ఇంతవరకు కనుక్కోలేదు. ఆ వచ్చే ఆన్సర్ మనకి చక్రవడ్డీ అనేది డైరెక్ట్గా రాదు, అమౌంట్ రూపంలో వస్తుంది. అంటే ఏ అంటే అమౌంట్ అంటే అసలు ప్లస్ వడ్డీ, ఆ రెండు కలిపి యాడ్ అయి వస్తుంది. దానిలో నుంచి మనము ప్రిన్సిపల్ని తీసేస్తే మనకి ఏమొస్తుంది, సో ద సిఐ విల్ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అమౌంట్. సో ఇఫ్ we find out the amount, we have to subtract the principal from amount, then we can get the CA. అట్లా ఇది చూడండి, ఇక్కడ P అంటే ఏంది అంటే ప్రిన్సిపల్, అసలు అంటాం. అంటే ఇక్కడ ఈ వేరియబుల్స్ ఉన్నాయి. P అంటే ఏంది, X అంటే ఏంది, N అంటే ఏంది, A అంటే ఏంది. అట్లా P అంటే ప్రిన్సిపల్ అండి, అసలు నువ్వు తెచ్చుకున్న అప్పు అనమాట. ఈ X అంటే ఏంది, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ P అంటే అసలు కదా, T అంటే టైం పీరియడ్, R అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% చెప్పాం అనుకోండి, మనం ఏం వేస్తాము 10/100 వేస్తాం. 10% వేస్తాం. ఇక్కడ ఎస్ఐలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అని చెప్పాను అనుకో, 10 వేస్తాం ఇక్కడ. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి వచ్చేసరికి ఎందుకు 10% వేస్తాం. ఎడం పక్క, కుడి పక్క ఏముంది మనకి, ఇంట్రెస్ట్ ఎస్ఐ ఉంది. కుడి పక్కన ఇంట్రెస్ట్ మాత్రం ఉంది కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు 10%. ఒకవేళ 5% అంటే 5% వేస్తాం. అంటే కుడి పక్కన మనకి ఇంట్రెస్ట్ డైరెక్ట్ ఫార్ములా ఉంది కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 5% వేస్తాం, 5/100. కానీ ఇక్కడ వచ్చేసరికి మనకి ఎక్స్ అంటే ఏంది, ఈ వేరియబుల్ అంటే కుడి పక్కన మనకి ఏమొస్తుంది, కొత్త సిఐ వస్తుందా లేదా అమౌంట్ వస్తుందా అంటే, కుడి పక్కన మనకి ఏ అంటే P+CI, అసలు ప్లస్ వడ్డీ రెండు కలిపి యాడ్ అయి వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి సిఐలో నామ్స్ మారుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 5% అని చెప్పాను అనుకో, ఇక్కడ మనం PTR/100 వేస్తాం, 5 అంటే 5 వేస్తాం కదా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. కానీ ఇక్కడ అట్లా కాదు, 5% R అని చెప్పాడు అనుకో ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఏం చేయాలంటే X ప్లేస్లో మనము, అంటే X అంటే ఇక్కడ ఏమొస్తుందంటే 100% ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట మీనింగ్ X. ద వేరియబుల్ హియర్ X స్టాండ్స్ ఫర్ టు ఎక్స్ప్రెస్ అబౌట్ 100% ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్.
ఎందుకు సార్ మీరు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని 100కి యాడ్ చేస్తున్నారు అంటే, కుడి పక్కన మనకి ఇది ఎల్హెచ్ఎస్, ఇది ఆర్హెచ్ఎస్. కుడి పక్కన మనకి ఏమొస్తుంది, ఆన్సర్ ప్రిన్సిపల్ తో కలిపి వస్తుంది కాబట్టి వడ్డీ. ప్రిన్సిపల్ అంటే ఎంత పర్సెంటేజ్, 100% కాబట్టి టు మేక్ ఇట్ ద బ్యాలెన్స్, కుడి పక్కని ఎడం పక్కన మనం బ్యాలెన్స్ చేయాలంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని మనం డైరెక్ట్ గా ఎస్ఎల్ లాగా డైరెక్ట్ గా వేసేయకూడదు, 100కి యాడ్ చేసి వేయాలి. అది తేడా. ఎస్ఏకి ఇక్కడ సిఎక్స్ డిఫరెన్స్. వన్స్ అగైన్ సి, మనం యూజ్ చేసే ఫార్ములా ఇక్కడ ఏంటండి అంటే P ఇంటూ ఎక్స్ బై 100 ఇంటూ ఎక్స్ బై 100 డాష్ డాష్ n టైమ్స్ ఈక్వల్ టు ఏ. చాలా మందికి P అంటే మనం అసలు అంటున్నా, ఎక్స్ అంటే ఏంటంటే, ఎక్స్ అంటే 100% ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్. అంటే 100కి ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 100కి యాడ్ చేస్తే వచ్చేది ఎక్స్ అవుతుంది వేరియబుల్. ఇప్పుడు 5% అని చెప్పాను అనుకో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అప్పుడు ఏం చేయాలి, మనం ఎక్స్ప్రెస్ లో 105 వేసుకోవాలి. అలా ఎన్నిసార్లు వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ బై 100 నేను 2 టైమ్స్ వేసాను. ఎందుకు వేసానంటే డాష్ డాష్ n టైమ్స్ అంటే అర్థమైందంటే, చాలా మంది భయపడుతుంటారు డాష్ డాష్ n టైమ్స్ అంటే. n టైమ్స్ అంటే నంబర్ ఆఫ్ ఇయర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్వశ్చన్ లో t = 1 ఇయర్ ఇచ్చాడు అనుకో, అప్పుడు ఫార్ములా ఇది వస్తుంది సింపుల్ గా, 1 ఇయర్ వేస్తే P ఇంటూ ఎక్స్ బై 100 ఈక్వల్ టు ఏ అని వస్తుంది. ఒకవేళ మనకి టైం 2 ఇయర్స్ ఇచ్చాడు అంటే అర్థమైంది, ఇప్పుడు ఇంటూ ఎక్స్ బై 100 ఈక్వల్ టు ఏ. అంటే ఈ ఎక్స్ బై 100 ఎన్నిసార్లు వేస్తాం సార్ అంటే ఫార్ములా నంబర్ ఆఫ్ ఇయర్స్ ని బట్టి. ఒకవేళ టైం మనకి 3 ఇయర్స్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, P ఇంటూ ఎక్స్ బై 100 ఇంటూ ఎక్స్ బై 100 ఇంటూ ఎక్స్ బై 100 ఈక్వల్ టు ఏ. అట్లా అంటే ఈ ఎక్స్ బై 100 మనం ఎన్నిసార్లు వేస్తాం, డాష్ డాష్ n టైమ్స్ అంటే డిపెండ్స్ అపాన్ నంబర్ ఆఫ్ ఇయర్స్ అనమాట. అట్లా. సరే, వన్స్ అగైన్ సి ఇక్కడ P ఇంటూ ఎక్స్ బై 100 ఇంటూ ఎక్స్ బై 100 డాష్ డాష్ ఈక్వల్ టు ఏ. నంబర్ ఆఫ్ ఇయర్స్ ని బట్టి, n టైమ్స్ ని బట్టి. ఏ అంటే ఏంది ఇక్కడ P ప్లస్ సిఐ. మనకి డైరెక్ట్ గా సిఐ రాదు, వచ్చే ఆన్సర్ మనకి మొత్తంలో వస్తుంది. మొత్తం అంటే అసలు ప్లస్ వడ్డీ రూపంలో, చక్రవడ్డీ రూపంలో వస్తుంది. రెండు కలిపి యాడే వస్తుంది మనకు వచ్చే ఆన్సర్. ఇందులో నుంచి మనము ప్రిన్సిపల్ ని, అమౌంట్ అంటే అర్థమైంది, అసలుకి వడ్డీని యాడ్ చేస్తే అమౌంట్ అంటాం. సో మనకి ఏ రూపంలో వస్తుంది వచ్చే ఆన్సర్. ఇందులో నుంచి మనము ప్రిన్సిపల్ ని తీసేస్తే మనకి ఏమొస్తుందంటే సిఐ వస్తుంది. అట్లా చూద్దాం. ఇప్పుడు ఒక 4,000 రూపాయలు ప్రిన్సిపల్ ఉంది, అసలు వచ్చి 4,000 అండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 10% అంట, టైం వచ్చి 2 ఇయర్స్ అంటున్నాడు. అయితే సిఐ ఎంత అంటే నేను చెప్పాను ఆల్రెడీ మీకు, ఇక్కడ మనం చిన్నపిల్లలు కూడా చేస్తూ ఉంటారు, 3rd క్లాస్ 4th క్లాస్ కాన్సెప్ట్లు వస్తూ ఉంటాయి. ఎస్ఐసిఐ ఎంత, మొత్తం ఉండేది మనకి 4 వేరియబుల్స్. సిఐ ఎంత అని అడగచ్చు, లేదా అమౌంట్ ఎంత అని అడగచ్చు. సో ఇక్కడ మనకి P ఇచ్చాడు, ప్రిన్సిపల్ ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చినాడు, టైం ఇచ్చాడు, PRT 3 ఇచ్చినాడు. సిఐ ఎంత అంటున్నాడు. లేదు ఒకసారి అమౌంట్ ఏ వాల్యూ ఎంత అంటాడు. అమౌంట్ అడిగినా కూడా మనం సిఐ కనుక్కోని కదా, ప్రిన్సిపల్ ని సిఐకి యాడ్ చేసి మనం చెప్పాల్సి వస్తుంది. చూద్దాం. ఇప్పుడు సార్ ఈ ఫార్ములాలో వేయచ్చా వేయకూడదా, నేను చెప్పాను అంటే ఈ ఫార్ములా బేసిక్గా దేనికైనా యూజ్ చేయొచ్చు, మల్టీపర్పస్. కానీ మ్యాథమెటిక్స్ వాళ్ళకి కొద్దిగా ఈజీగా ఉంటుంది, నాన్ మ్యాథ్స్ వాళ్ళు అలా ఎందుకు సార్ మాకు వేరే ప్యాటర్న్ అని చెప్పరా అని అడుగుతుంటారు. మామూలుగా రకరకాల ప్యాటర్న్స్ ఉన్నాయి. చూద్దాం. ఇప్పుడు ప్రిన్సిపల్ ఎంత, P ఇంటూ ఎక్స్ బై 100 ఇంటూ ఎక్స్ బై 100. నేను 2 సార్లు వేసాను, ఎందుకు వేసానంటే ఇంటూ 3 సార్లు కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. అది ఎక్స్ బై 100 అది డిపెండ్స్ అపాన్ ద టైం పీరియడ్ బట్టి. ఒకవేళ టైం పీరియడ్ 1 ఇయర్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఫార్ములా ఏమొస్తుంది మనకి అంటే P ఇంటూ ఎక్స్ బై 100 ఈక్వల్ టు ఏ వస్తుంది. టైం 2 ఇయర్స్ ఇచ్చాడు, P ఇంటూ ఎక్స్ బై 100 ఇంటూ ఎక్స్ బై 100 ఈక్వల్ టు ఏ వస్తుంది. టైం 3 ఇయర్స్ ఇచ్చాడు, P ఇంటూ ఎక్స్ బై 100 ఇంటూ ఎక్స్ బై 100 ఇంటూ ఎక్స్ బై 100 ఈక్వల్ టు అలా. అంటే ఆ ఎక్స్ బై 100 అనేది నెంబర్ ఆఫ్ ఇయర్స్ని బట్టి ఇస్తాం. సరే చూద్దాం. ఇప్పుడు ప్రిన్సిపల్ ఎంత ఇక్కడ 4,000 రూపాయలు. P ప్లేస్ ఏమి ఇస్తాము 4,000 ఇంటూ ఎక్స్. ఎక్స్ అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ చెప్పున్నా, ఎక్స్ అంటే ఎక్స్ ప్లేస్ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేయకూడదు. ఎక్స్ అంటే అర్థమైందంటే
కుడి పక్కన మనకి అసలు కలిపి వస్తాను కాబట్టి అసలు అంటే ప్రిన్సిపల్ అసలు ప్లస్ వడ్డీ రెండు కలిపి యాడ్ వస్తుంది కాబట్టి ఎల్హెచ్ఎస్ ని ఆర్హెచ్ఎస్ ని బ్యాలెన్స్ చేయాలంటే ఎక్స్ అంటే ఇక్కడ వేరియబుల్ ఏం చెప్తుందంటే 100కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని యాడ్ చేయి 100% కి ఆ రేట్ ఆఫ్ పర్సెంటేజ్ ని యాడ్ చేస్తే వచ్చేది ఎక్స్ అంటాడు. ఒకవేళ మనకి 4% అనుకుంటాం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అప్పుడు నువ్వు ఎక్స్ప్రెస్ ఏం వేసుకోవాలా 104 వేసుకోవాలి బై 100. అలా ఎన్నిసార్లు వేసుకోవాలి? ఎన్ని ఇయర్స్ ఇస్తే అన్ని 1 year ఇస్తే ఒకసారి వేసుకోవాలి 104/100. టైం 2 years ఇచ్చాడు 104/100 అది 2 సార్లు వేసుకోవాల్సి వస్తుంది. అట్లా చూద్దాం. సరే ఇప్పుడు ఏమొస్తుంది? ప్రిన్సిపల్ పి వాల్యూ ఎక్స్ అంటే ఇక్కడ 100% ప్లస్ R%, 100% ప్లస్ 10 అంటే ఎంత వస్తుంది మనకి? 110 వస్తుంది. సో ఎక్స్ ప్లస్ ఏమిస్తున్నా 110/100. ఇలా ఎన్నిసార్లు వేసుకోవాలి? x/100 అంటే 2 years ఇచ్చాడు కాబట్టి ఇంటూ మళ్ళీ ఇంకో x/100 కాబట్టి 110/100. ఇప్పుడు మనము క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఏ వస్తుంది, ఫార్ములా అమౌంట్ వస్తుంది. చూద్దాం. 1 2 3 4 5 మనకి టాప్ లో 5 zeros ఉన్నాయి, కింద 4 zeros ఉన్నాయి. 4 zeros గెట్స్ క్యాన్సిల్. సో ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, 0 క్యాన్సిల్. ఇంకా మనకి ఏముంది? 11 × 11 అంటే 11 square 121. 121 × 4 అంటే 121 × 4 అంటే 124లో 480. 1 4s are 4 అంటే పైన ఏమొస్తుంది మనకి? 11 square 121 వస్తుంది. 121 × 4 అంటే 484 వస్తుంది. 484 0 ఉంది కాబట్టి 0 ఈక్వల్ టు ఏ. మనకేమొచ్చింది? నేను చెప్పా కదా ఫస్ట్ మనకి డైరెక్ట్ గా సిఏ రాదని చెప్పి. ఎప్పుడైనా సరే అమౌంట్ రూపంలో వస్తుంది. ఫైనల్ గా ఆ అమౌంట్ నుంచి మనము ఈ ప్రిన్సిపల్ ఎంతైతే ఉందో పి వాల్యూ అది తీసేస్తే మనకి సిఏ వస్తుంది. సో 4,840 రూపీస్ అమౌంట్. ప్రిన్సిపల్ ఎంత మనకి? 4,000. 4,840లో 4,000 మన ప్రిన్సిపల్ తీసేస్తే మనకి ఏమొస్తుంది? సిఏ వస్తుంది. ఎంత వస్తుంది అంటే సిఏ ఈక్వల్ టు 840. ఇది చేసే విధానం, మ్యాథమెటికల్ స్టైల్. లేదు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ అమౌంట్ అడిగితే మనకి డైరెక్ట్ గా ఫస్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది 4840. సో ఫస్ట్ మనకి సిఏ వస్తుంది, అమౌంట్ వస్తుంది అంటే ఫస్ట్ అమౌంటే వస్తుంది. ఈ ఫార్ములాలో అమౌంట్ లో మనము ప్రిన్సిపల్ తీసేస్తే మనకి సిఏ వస్తుంది. చూద్దాం కంటెంట్ ఇక్కడ. అంటే ఇప్పుడు ఏం చేశాను? పి ఇచ్చాను, టీ ఇచ్చాను, ఆర్ ఇచ్చాను, సిఏ ఎంత అని అడిగా కదా ఈసారి. ఇప్పుడు నేను అదే ప్రాబ్లమ్ని నాన్ మ్యాథ్స్ స్టైల్లో చేయొచ్చు, ఫార్ములానే లేకుండా చేయొచ్చు. ఫార్ములా ఏది? పి ఇంటూ x/100 ఇంటూ x/100 ఈక్వల్ టు ఏ ఉంది కదా ఫార్ములా, అది లేకుండా జనరల్గా చేయొచ్చు. ఎలా చేయొచ్చు? ప్రిన్సిపల్ ఎంత మనకి ఇచ్చింది? 4,000 ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 10% ఇచ్చాడు. టైం ఎంత? 2 years ఇచ్చాడు. సిఐ ఎంత అంటున్నాడు కదా. ఫార్ములానే లేకుండా చేయొచ్చు. ఈ నాన్ మ్యాథ్స్ వర్క్ చేసే మెథడ్ ఇప్పుడు నేను చెప్పేది. ప్రిన్సిపల్ ఎంత? 4,000. పర్ యానంకి 10%, 2 years కి ఎంత? 20% అవుతుంది. సార్ ఒకేసారి కనుక్కోవచ్చు x/100. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది డౌట్ వస్తుంటుంది. చూద్దాం నాన్ మ్యాథ్స్ వర్క్ చేసే పద్ధతి. మనం ఇప్పుడు 4,000కి టైం పీరియడ్ మనకి ఎంత ఇచ్చాడు? 2 years ఇచ్చాడు. మనం ఒకేసారి 2 years కనుక్కోవచ్చా, లేదా పర్ యానంకి ప్రాబ్లం చేయాలా? ఇప్పుడు టైం పీరియడ్ 4 years ఇచ్చాడు అనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఒకేసారి 4 years కనుక్కోవచ్చా ఇంట్రెస్ట్ అంటే? కనుక్కోకూడదు. అదోనా కాంపౌండ్ యాడింగ్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చెప్పినా చెప్పకపోయినా సంవత్సరానికి ఒకసారి, ఎవ్రీ ఇయర్కి ఒకసారి ఇంట్రెస్ట్ ఎత్తుకొని పోయి అసలుకి యాడ్ చేయాలి. అందుకే కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఒక స్పెషాలిటీ ఉంది చాప్టర్లో. సింపుల్ ఇంట్రెస్ట్ లో మనకి టైం పీరియడ్ 2 years ఇవ్వచ్చు, 10 years ఇవ్వచ్చు, 5 years ఇవ్వచ్చు, 20 years కూడా ఇవ్వచ్చు, 30 ఇవ్వచ్చు. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో మాత్రం మీరు ఏ బుక్ అయినా తీసి ఓపెన్ చేసి చూసుకోండి అర్థమెటిక్ లో. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనము టైం పీరియడ్ వచ్చేసరికి మహా అంటే మ్యాక్సిమం 2 years ఇస్తాడు, లేదా 3 years ఇస్తాడు. 3 years పైన టైం పీరియడ్ ఇవ్వడు. ఎందుకంటే ఇప్పుడు టైం 2 years ఇచ్చాడు అనుకో, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే యాడింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్. టైం 2 years ఇచ్చాడు అనుకో 2 సార్లు యాడ్ చేయాలి. ఒకవేళ టైం 3 years ఇచ్చాడు అనుకో ప్రతి సంవత్సరానికి ఒకసారి. ఇప్పుడు టైం 2 years ఇస్తే అర్థమైంది, సంవత్సరానికి ఒకసారి లెక్కన 2 years కాబట్టి 2 times ఇంట్రెస్ట్ ఎత్తుకొని యాడ్ చేయాలి. ఇది రూల్. కాంపౌండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే అది మీనింగ్. ఒకవేళ టైం 3 years ఇచ్చాడు, సంవత్సరానికి ఒకసారి చొప్పున
3 సార్లు యాడ్ చేయాలి. అంటే ఇంట్రెస్ట్ని మనం యాడ్ చేయడం అనేది ఎస్ఐలు అయితే డైరెక్ట్ ఒకేసారి చేస్తాం. హౌఎవర్ ద స్పాన్ 3 years కావచ్చు, 30 years కూడా కావచ్చు, ఒకేసారి చేస్తాం. కానీ ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో వచ్చేసరికి ఇప్పుడు టైం 4 years అనుకో ఫర్ ఎగ్జాంపుల్, 4 సార్లు సంవత్సరానికి ఒకసారి చొప్పున వడ్డీని ఎత్తుకుపోయి అసలుకి యాడ్ చేసుకోవాలి. అలా ఎన్నిసార్లు చేసుకోవాలి? 4 సార్లు చేయాలి. అందుకే ఎప్పటికైనా చక్రవడ్డీలో అనే చాప్టర్లో మీరు ఏ క్వశ్చన్ అని చూడండి, ఏ బుక్ అయినా ఓపెన్ చేసి చూడండి, మ్యాక్సిమం మహా అంటే టైం పీరియడ్ 2 years కానీ 3 years కానీ ఇస్తాడు. ఎందుకంటే మనము 30 seconds ప్రాబ్లం చేయాలి. 4 years ఇస్తే వాడు 4 times మనం యాడ్ చేసి కూర్చుంటాం మనం ఎగ్జామ్ టైం అయిపోతుందా. కాబట్టి ప్రాబ్లం జనరల్గా ఇట్ వోంట్ ఎక్సిస్ట్ మోర్ దెన్ 3 years ద టైం పీరియడ్ అనమాట. సరే ఇప్పుడు చూద్దాం మన ప్రాబ్లం. ఇంతకుముందు మనం చేసాము, ఫార్ములా వేసేసాం, P into x by 100 into x by 100 ఈక్వల్ టు డాష్ డాష్ n times ఈక్వల్ టు ఏం చెప్పాము. అలా కాకుండా డైరెక్ట్ చేస్తాం. ఇప్పుడు ప్రిన్సిపల్ ఎంత? 4000, టైం ఎంత? 2 years అని చెప్పారు కాబట్టి ఫస్ట్ ఇయర్ తీసుకుంటాం. సంవత్సరానికి ఒకసారి యాడ్ చేయాలి. మీకు డౌట్ వస్తుంది, సంవత్సరానికి ఎన్నిసార్లు యాడ్ చేయాలి? మీకేమైనా చెప్పాడా? దో ఇక్కడ కమిట్మెంట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే అర్థమైంది, నువ్వు వడ్డీ తెచ్చుకుంటావు, 1000 రూపాయలు తెచ్చుకుంటావు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటావు? 10% అంటాడు. అంటే అర్థమైంది, రేట్ అంటే సంవత్సరం, సంవత్సరానికి నువ్వు 10% కట్టాలి, అది మీనింగ్ అక్కడ. రేట్ RAT, రేట్ అంటే 12 నెలల కాల వ్యవధి. కాబట్టి సంవత్సరం యాడ్ చెప్పాడు మనకి, నేను ఎందుకు సంవత్సరానికి ఇంట్రెస్ట్ ఎత్తుకుని యాడ్ చేయాలి అని నీకు డౌట్ వస్తుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12 months పీరియడ్ ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ అంటాము. సరే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నా, ఫస్ట్ ఇయర్ కి ఇంట్రెస్ట్ అనుకుంటున్నాం. దేనిపైన? ఇది ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ మామూలుగా మనకి ఎంత పర్సెంట్ సమానము? 100% సమానం. ఏం చేయాలి ఇప్పుడు? 10%. 2 years కి 10%, పర్ యానం 10% అంటే ఎప్పుడు కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే పర్ యానంకి 10%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% అంటే పర్ యానంకి 5%. అంతేగాని 2 years కి 10% అని కాదు ఇక్కడ మీనింగ్. చాలా మంది ఏం చేస్తారంటే ఆలోచించే విధానము 2 years కి 10%, పర్ యానంకి 5% అని కొత్త ప్రాబ్లమ్స్ కనుక్కుంటుంటారు కొద్దిమంది మహానుభావులు. సో అట్లా కాదు, పర్ యానంకి 10% ఇక్కడ. సరే, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇంట్రెస్ట్ కనుక్కుంటాం. ఇది ఎంత పర్సెంట్ మనము? ప్రిన్సిపల్ చెప్పినా చెప్పకపోయినా అసలు అనేది 100% సమానం. ఇందులో ఇప్పుడు మనకి ఏం కావాలా? 10% కావాలి. సో 100% 4000లో 10% అంటే కుడి పక్క నుంచి ఒక అంకం వేసేస్తాం, మనకి ఏమొస్తుంది? 400 వస్తుంది. 400 ఏంది? ఇది సంవత్సరానికి వస్తే CI కదా. 4000కి ఈ 400 యాడ్ చేస్తాం, ఎంత వస్తుంది అప్పుడు నీకు? 400 యాడ్ చేస్తే ఎంత వస్తుంది నీకు? 4400 వస్తుంది. ఇది ఏంది మనకి? అసలుకి ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే వచ్చేది అమౌంట్, ఫస్ట్ ఇయర్కి వచ్చే అమౌంట్. సో మనకి ఎంత? 2 years కదా టైం పీరియడ్ చెప్పింది, ఇంకో 1 year తీసుకుంటాం, నెక్స్ట్ 1 year కి. ఈ 4000కి నేను 400 యాడ్ చేస్తే 4400 అయింది. అంటే ఏంది? అమౌంట్ అయింది. ఈ అమౌంట్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఏం మారుతుంది? నేను చెప్పాను కదా ఆల్రెడీ, SI ప్రాసెస్లో అయితే 4000 ఉంటుంది ఎప్పటికైనా సరే. బట్ చక్రవడ్డీలో మనకి ఎవ్రీ ఇయర్ మనకి ప్రిన్సిపల్ మారుతుంటుంది. ఫస్ట్ ఇయర్కి ఉన్న ప్రిన్సిపల్ ఎంత? 4000. ఇప్పుడు సెకండ్ ఇయర్ వచ్చేసరికి అసలు ఎంత వచ్చిందంటే 4400 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, నెక్స్ట్ ఇంకో ఇయర్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కట్టాలి, వడ్డీ కనుక్కోవాలి. 10% కదా ప్రాణంకి. ఇప్పుడు 10% దీనిలో 4000 కనుక్కోవాలన్నా, 4400 కనుక్కోవాలన్నా అంటే ఇది అయిపోయింది, దీనిపైన అయిపోయింది. ఇప్పుడు ప్రిన్సిపల్ ఏంటంటే ఇది. ఇప్పుడు ఇది 100% సమానం. దీనిలో మనం ఏం చేయాలా? 10% వాల్యూ కనుక్కోవాలి. 10% వాల్యూ ఎంత? 440 కదా. ఈ 440 దీనికి యాడ్ చేసుకోవాలా, ఎంత వస్తున్నప్పుడు? 4840. ఇదేంటి మనకి? అమౌంట్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏమంటాడు? CI ఎంతయ్యా అంటాడు. ప్రిన్సిపల్ ఎంత మనకి? 4000. అమౌంట్ ఎంత? 4840. 4840 రూపాయల్లో 4000 రూపాయలు ప్రిన్సిపల్ పోతే మనకేమొస్తుంది? 840 CI. నేను చెప్పా కదా మీకు ఆల్రెడీ, అయ్యా ఎప్పుడైనా సరే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో చక్రవడ్డీ ఎంత అంటే డైరెక్ట్గా మనకి CI రాదు, ఇట్ విల్ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అమౌంట్. అంటే అసలు వడ్డీతో కలిపి వచ్చేస్తుంటుంది. ఫైనల్ గా మనము ప్రిన్సిపల్ ని తీసేసి అమౌంట్ లో నుంచి అప్పుడు మనకి CI వస్తుంది. సో అప్పుడు 4 క్యాన్సిల్ అంటే 4840లో 4000 పోతే మనకి ఎంత వస్తుంది? 840 వస్తుంది. అది 840 CI. ఇది మ్యాథమెటికల్ వాళ్ళు చేసేది కాదు, నాన్ మ్యాథ్స్ వాళ్ళు చేసే పద్ధతి. మరి ఫార్ములా బేస్డ్ అలా చేయొచ్చు, ఫార్ములా లేకుండా ఇలా చేయొచ్చు. ఏది ఈజీగా ఉంది చూద్దాం. అది అప్పుడే తెలియదు, చాప్టర్లో తెలుస్తుంది మీకు. మ్యాథమెటికల్లో చేసే ఈజీగా వస్తుందా, నాన్ మ్యాథ్స్ చేసేది? ఇప్పటికైతే నాకు తెలిసి
ఏది ఈజీ, రెండు ఈజీగా ఉందని అనిపిస్తుంది, కానీ డిఫరెన్స్ ఉంటుంది, వేరియేషన్ ఖచ్చితంగా ఉంటుంది. నేను చెప్తాను మళ్ళీ. నెక్స్ట్ చూద్దాం మరొకసారి ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఫార్ములా బేస్డ్ చేస్తే ఎలా ఉంటుంది, నాన్ ఫార్ములా లేకుండా చేస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది మీకే చెప్పేస్తున్నా, బాబు మీరే డిసైడ్ చేయొచ్చు. ఒక 64 రూపాయలు ప్రిన్సిపల్ ఉంది. 64 రూపాయలు ప్రిన్సిపల్ అంటే అప్పు, అసలు వచ్చి 64 రూపాయలు. ఇంతకుముందు నేను 4000 తీసుకున్నాను. సున్నలు ఉన్నాయి కాబట్టి మ్యాథమెటిక్స్ చేస్తే ఫార్ములా ఈజీగా ఉంటుందా, నాన్ మ్యాథ్స్ చేస్తే ఈజీగా ఉంటుందా అది మనకి పెద్దగా తెలియకపోయిండొచ్చు. ఇప్పుడు చూడు, మనకి ఫార్ములా ఏంది, P ఇంటూ x/100 ఇంటూ x/100 డాష్ డాష్ n టైమ్స్ ఈక్వల్ టు అమౌంట్. ఇది ఫార్ములా. ఫార్ములా చేసి యూజ్ చేయాలన్నా, ఫార్ములా లేకుండా డైరెక్ట్గా యూజ్ చేయాలన్నా అనేది ఆ డిఫరెన్స్ చూద్దాం. ఇప్పుడు 64 రూపాయలు ప్రిన్సిపల్ ఉంది. అసలు నేను ఒక వ్యక్తి దగ్గర అప్పు తెచ్చుకున్నాను 64 రూపాయలు చక్రవడ్డీ పైన. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 5%, టైం వచ్చి 2 years. క్వశ్చన్లో సిఐ ఎంత అంటున్నాడు. సో పి ఇచ్చాను, ఆర్ ఇచ్చాను, టీ ఇచ్చాను. ఉండేది మనకి 4 వేరియబుల్సే. అది ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు. ఆ పార్ట్ ఆఫ్ విచ్ 4 వేరియబుల్స్ లో మనకి 3 ఇస్తాడు, ఇంకొకటి కనుక్కోవాలి. మనకి ప్రిన్సిపల్ ఇచ్చినాడు, అసలు ఇచ్చేస్తాడు. 64 రూపాయలు అసలు ఉంది, అప్పిచ్చాడంటే చక్రవడ్డీ చొప్పున. వడ్డీ రేట్ ఏంటంటే సంవత్సరానికి 5%. 2 years కాదయ్యా, ప్రయాణంకి 5%. 2 years తర్వాత వచ్చిన చక్రవడ్డీ ఎంత అంటున్నాడు. ఒక్కోసారి అమౌంట్ ఎంత అని కూడా చూద్దాం. ఇప్పుడు ఫార్ములా యూస్ చేస్తాను నేను. దీన్ని ఇప్పుడు ఫార్ములా బేస్ యూస్ చేస్తున్నాను. మ్యాథమెటిక్స్ స్టైల్ ఎలా ఉంటుంది, నాన్ మ్యాథ్స్ స్టైల్ ఎలా ఉంటుంది. నాన్ మ్యాథ్స్ వాడు ఫార్ములా ఏం లేకుండా డైరెక్ట్ చేసి పెట్టేస్తారు ఆన్సర్. మ్యాథ్స్ వాడు ఎలా చేస్తారు చూద్దాం. ఫార్ములా ఏంటి మనకి, పి అంటే ఇక్కడ 64. ఎక్స్ అంటే ఏమొస్తుంది మనకి, ఎక్స్ అంటే ఏంది మనకి, నేను ఆల్రెడీ చెప్పున్నా. ఎక్స్ అంటే 100% ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని మనకి ఏదైతే ఇచ్చాడో దాన్ని 100కి యాడ్ చేస్తే అవి వచ్చేది ఏమవుతుందంటే ఎక్స్ అవుతుంది. సో పి ఇంటూ ఎక్స్ అంటే ఎంత, 105 వస్తుంది. ఇప్పుడు ఇంటూ 105 అలా ఎన్నిసార్లు వేసుకొని మనము, టైం 2 years ఇచ్చారు కాబట్టి x/100 2 సార్లు వస్తుంది. 105/100 ఇంటూ 105/100. ఒకవేళ నేను టైం 3 years ఇచ్చినాను అనుకో, అప్పుడు ఇంకొక x/100 వస్తుంది ఇక్కడ. అంటే ఇప్పుడు ఇంకొక 105/100 వస్తుంది. సరే, ఇది కంటెంట్. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసి మనకి ఏమొస్తుంది, అమౌంట్ వస్తుంది డైరెక్ట్గా. ఫార్ములా P ఇంటూ x/100 ఇంటూ x/100 ఈక్వల్ టు ఏ కదా. ఏ అంటే అమౌంట్. మనకి డైరెక్ట్గా సే రాదు. ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. ఎలా చేస్తాం క్యాన్సిల్, 5 2 5 1 5 2 10 కదా, 21/20. ఇక్కడ 2s 1s 20. నెక్స్ట్ ఇదేమొస్తుంది మనకి, 20 అంటే 400 వస్తుంది కదా. సో ఇది ఎంత రాసుకోవచ్చు మనం, 4 into 100 రాసుకోవచ్చు. 4తో 4 1 4 4 6 24 కదా. 21 స్క్వేర్ ఎంత మనకి, 441. 441 ఇంటూ 16. 16 1 16, 16 4 64 ప్లస్ 1 65, 16 4 64, 64 ప్లస్ 6 70. బై 100 ఉంది కాబట్టి, బై 100 అంటే ఈ 100 పోల్ ఏం చేయాలి మనము, ఇటు చుక్క పెడతాం. అంటే 70 రూపాయల 56 పైసలు మనకు వచ్చింది ఏంది. సో ఇప్పుడు మనకు వచ్చింది 70.56. ఇదేంది, ఏ కదా అంటే అమౌంట్. మన ఈ అమౌంట్ నుంచి మనము ఏం తీసేవాలి ఇప్పుడు, అంటే అసలు ప్లస్ చక్రవడ్డీతో 2 కలిపి వచ్చేస్తుంటుంది ఒకేసారి ఆన్సర్. ఆ వచ్చిన దాంట్లో మనము ప్రిన్సిపల్ని తీసేస్తాం. 70 రూపాయల 56 పైసల్లో 64 రూపాయలు, 70లో 64 రూపాయలు తీసేస్తాం. మనకి ప్రిన్సిపల్ తీసేస్తే ఎంత వస్తుంది, 6 రూపాయలు వస్తుంది. 6 రూపాయలు ఒక 50 పైసలు అంటే 6 రూపాయల 56 పైసలు. 6 రూపీస్ 6.56 రూపీస్ అనమాట ఆన్సర్. 6 రూపాయల 56 పైసలు. ఏది చక్రవడ్డీ, సిఏ. సో చూడండి, మనకి ఎగ్జామ్లో ఏమో 30 seconds ఇస్తాడు. నువ్వేమో మ్యాథమెటికల్ చేస్తే ఇంతకుముందుగా 4000 ఇచ్చాడు కాబట్టి సున్నాలు ఈజీగా తెగిపోయాయి, కట్ అయిపోయాయి. సెకండ్స్లో ఆన్సర్ చెప్పేస్తాం. మ్యాథమెటిక్స్ చేస్తే ఈజీనా, నాన్ మ్యాథ్స్ చేస్తే ఈజీనా అనేది కూడా మనము ఆ డిఫరెన్స్, టెక్నికల్ డిఫరెన్స్ మనం ఐడెంటిఫై చేయలేకుండా పోయాం. బట్ ఇప్పుడు మనకు తెలిసిపోతుంది. చూడండి, ఇప్పుడు మ్యాథ్స్లో చేస్తాము,
ఇంత వచ్చిన ఆన్సర్ ఎట్లా వస్తుంది చూడండి. క్యాల్కులేషన్స్ టైం తీసుకున్నాను నీకు 30 సెకండ్స్ మనకి ఎగ్జామ్ వచ్చి వీలవుతుందా? అవ్వదు. మరి చూద్దాం. నాన్ మ్యాథ్స్ స్టైల్ యూజ్ చేస్తాం. ఎట్లా వస్తుంది? ఇది మ్యాథమెటిక్స్ స్టైల్, ఇది నాన్ మ్యాథ్స్ స్టైల్. చూద్దాం. నాన్ మ్యాథ్స్ స్టైల్ అంటే ఫార్ములా గేమ్లో ఏం లేదు, డైరెక్ట్గా వేసుకోవడమే. ప్రిన్సిపల్ ఎంత మనకి ఇచ్చింది? 64 రూపాయలు కదా. ఫస్ట్ ఇయర్ తీసుకుంటాం ఇంట్రెస్ట్ ఎంత? 5% ఇచ్చింది. పర్ యానంకి 5%. ఇది ఎంత మన ఎప్పుడైనా సరే ప్రిన్సిపల్ అంటే 100% సమానం కదా. ఇప్పుడు మనకి 100%లో ఇంకేం కావాలి? మనకి 5% అనుకోవాలి. ఇప్పుడు ఈ 5% మనం టైం మనకి 2 years ఇచ్చారు కాబట్టి చక్రవడ్డీ నామ్స్లో సంవత్సరానికి ఒకసారి చొప్పున ఎవ్రీ ఇయర్కి ఒకసారి యాడ్ చేసుకోవాలి. మనకి ఇచ్చిన టైం 2 years కాబట్టి సంవత్సరానికి ఒకసారి అంటే 2 times మనం యాడ్ చేస్తే కానీ మనకి ఆన్సర్ రాదు. చూద్దాం. ఫస్ట్ ఇయర్కి నేను తీసుకుంటున్నా, నాన్ మ్యాథ్స్ స్టైల్ యూజ్ చేస్తున్నాయా. ఇది 64 రూపాయలు ప్రిన్సిపల్ అసలు అంటున్నా. ఇది బేసిక్గా ఎంత పర్సెంట్ సమానం అంటే 100% సమానం. ఇప్పుడు మనకి ఎంత కావాలి? 5% కావాలి. సో ఇందులో 64 రూపాయల్లో 10% ఎంత అంటే 6.4 వస్తుంది. 6 రూపాయల 40. ఇది 100%. 10% చుక్కు పెడతాం అంతే. అంటే 6 రూపీస్ 40 పైసే. 6 రూపాయల 40 పైసలు 10% అంటే మనకి ఎంత కావాలి? 5% కదా. 6 రూపాయల 40 పైసలు సగం చేస్తే నీకు 5% వస్తుంది. 3 రూపీస్ 20 పైసే. అప్పుడు మనం 3 రూపీస్ 20 పైసే యాడ్ చేసాం అనుకోండి, దీనికి ఎంత వస్తుంది మనకి? 67.2 రూపీస్ కదా. ఇదేంది? ఫస్ట్ ఇయర్కి వచ్చిన అమౌంట్. ఈ ఫస్ట్ ఇయర్కి వచ్చిన అమౌంట్ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఏం మారుతుందంటే ప్రిన్సిపల్గా మారుతుంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి మనము? నెక్స్ట్ ఇంకొక 1 year ఎంత కట్టాలా? 5%. దీనిలో కాదు. ఇది ఈ ప్రిన్సిపల్ ఈ విధంగా అయింది. ఈ ప్రిన్సిపల్ పైన మనం ఇది ఈసారి 100% ఎవరంటే ఇది కాదు, ఇది 67.2 100%. ఇప్పుడు మనం ఏం చేయాలి? 5% కనుక్కోవాలి. నెక్స్ట్ మళ్ళీ 1 yearకి 5%. సార్ ఒకేసారి పర్ యానంకి 5% కదా సార్, 2 years కలిపి నేను ఒకేసారి కనుక్కునేస్తాను 10% అని చెప్పాం అనుకో, అప్పుడు అది సిఐ అవుదు, ఎస్ఐ అయిపోతుంది. ఒకేసారి హవెవర్ ద స్పాన్ 10 years ఇచ్చినా కూడా మనము ఎస్ఐలో ఒకేసారి కనుక్కునేస్తాం, అది ఎస్ఐ. చక్రవడ్డీలో టైం పీరియడ్ నంబర్ ఆఫ్ ఇయర్స్ని సంవత్సరానికి ఒకసారి మాత్రమే యాడ్ చేస్తాం. అలా ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు యాడ్ చేయాల్సిందే రూల్ అది. ఇప్పుడేమో మనకి మళ్ళీ 5% కనుక్కోవాలి. దీనిలో 10% అంటే ఇక్కడ ఇది 100% ప్రిన్సిపల్ కాబట్టి అమౌంటే ఏంగా మారుతుంది? ప్రతి సంవత్సరము అమౌంట్ ప్రిన్సిపల్గా మారుతుంది చక్రవడ్డీ నామ్స్లో. ఇక్కడ 67 రూపాయల 20 పైసలు అది ప్రిన్సిపల్ 100% సమానం. 10% దీనిలో ఎంత అంటే 6 పాయింట్, ఈ పాయింట్ ముందుకు వస్తుందండి, 6 రూపాయల 72 పైసలు. ఏంది? 10%. మనకి ఎంత కావాలా? 5% కావాలి. 6 రూపాయల సగం వచ్చి 3 రూపాయలు, 72 పైసల సగం వచ్చి 36, అంటే 3 రూపాయల 36 పైసలు. సో వన్స్ అగైన్ సి, ఇందులో 10% అంటే 6.72, 6 రూపాయల 72 పైసలు వస్తుంది. 10% అంటే 5% అంటే 6 రూపాయల సగం వచ్చి 3 రూపాయలు, 72 పైసల సగం వచ్చి 36 పైసలు. కాబట్టి 3 రూపాయల 36 పైసలు. ఆ 3 రూపాయల 36 పైసలు మనం ఏం చేసుకోవాలి? దీనికి యాడ్ చేసుకోవాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే యాడింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ఎవ్రీ ఇయర్. సో ఇప్పుడు 3 రూపాయల 36 పైసలు కదా. సో ఇక్కడ 6 వస్తుంది, 3 2 5 వస్తుంది, 7 + 3 10, 6 1 7. ఎంత వచ్చింది మనకి? 70 రూపాయల 56 పైసలు అమౌంట్. ఇంతమందికి వచ్చినలాగానే వచ్చింది. సో మనకి ఇప్పుడు ఏం కావాలి? ఆ 70 రూపాయల 56 పైసల్లో ఇది అమౌంట్ కాబట్టి ప్రిన్సిపల్ తీసేస్తాం. 70 రూపాయలు 64 రూపాయలు పోతే 6 రూపాయలు వస్తుంది. 6 రూపాయలు 0.56 కాబట్టి 6 రూపాయల 56 పైసలు. సో ఇంతకుముందు లాగానే చూడండి, సింపుల్గా ఇది వస్తుందా అంటే ఇప్పుడు మీ మనసాక్షి తెలిసి ఉంటుంది. సింగిల్ స్టెప్ ఆన్సర్ చెప్పాం. ఇక్కడ ఎట్లా కాదు కదా, ప్రాబ్లం వేసి క్యాల్కులేషన్ చేసి అన్ని చేసాం. మరి మ్యాథమెటికల్ స్టైల్ యూస్ చేయాలన్నా నాన్ మ్యాథ్స్ స్టైల్ యూస్ చేయాలన్నా అనేది ఫస్ట్ మనము యూ హ్యావ్ టు కన్ఫైన్ యువర్ సెల్ఫ్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద చాప్టర్. ఈ చాప్టర్లోకి మనం వెళ్లే ముందే ఫస్ట్ నువ్వు డిసైడ్ అయిపోవాలి. మ్యాథ్స్లో చేస్తే ఈ ఫార్ములా బేస్డ్ చేస్తే బాగా వస్తుంది ఆన్సర్, నాన్ మ్యాథ్స్లో చేస్తే బాగా వస్తుందా. ఇంతకుముందు కంటే సున్నాలు కాబట్టి అమౌంట్ ఈజీ కట్ అయిపోయింది, 2 ఈజీగానే అనిపించాయి. బట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇప్పుడు తెలిసిపోతుంది, ఓహో సున్నా లేకపోయేసరికి చిన్న అమౌంట్ వచ్చేసరికి ఇది చూడండి ఎంత టైం తీసుకుందో. క్యాల్కులేషన్ చేసాం, క్యాన్సిల్ చేసాం, మళ్ళీ స్క్వేర్ 21 మల్టిప్లై చేసాం, మళ్ళీ దీన్ని 16తో మల్టిప్లై చేసాం,
టైం బీయింగ్ 1.5 minute పడుతుంది. ఇది చూడండి దాదాపు అయిపోయింది, ఒక స్టెప్లో అయిపోయింది. 40 seconds 30 seconds అయిపోతుంది. కాబట్టి ఏది ఈజీ అంటే నాన్ మ్యాథ్స్ స్టైల్ ఈజీ. అండ్ వన్ మోర్ థింగ్, ఇంతకు ఇప్పుడు మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ అంటే ఇప్పుడు నాన్ మ్యాథ్స్కి వస్తారు మీరు, ఇంతకు ముందుగా మ్యాథ్స్ కదా. కానీ ఇక్కడ మనము ఉద్యోగం కావాలి అనుకుంటే కొన్ని సందర్భాల్లో మ్యాథ్స్ చేయాలి, కొన్ని సందర్భాల్లో నాన్ మ్యాథ్స్ చేయాలి. అంటే మనకి ఇప్పుడు కనుక్కోమని ఏంది, సిఐ కనుక్కోమన్నాడు అంటే నాన్ మ్యాథ్స్ స్టైల్ యూజ్ చేస్తే బాగుంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రిన్సిపల్ ఎంత అంటాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటాడు, టైం ఎంత అంటాడు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే అడిగే వేరియబుల్ని బట్టి మనము మ్యాథ్స్లోకి పోవాలన్నా నాన్ మ్యాథ్స్లోకి పోవాలన్నా అనేది డిపెండ్ ఉంటుంది. క్వశ్చన్ని బట్టి మనము ట్రెండ్ ఫాలో అవుతాం. మనకు ఉండేది మొత్తం 4 వేరియబుల్స్, ప్రిన్సిపల్ ఒకటి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకటి, టైం ఒకటి, సిఐ ఒకటి లేదా అమౌంట్ ఒకటి. గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఈ ఫార్ములా తీసుకున్నాం కదా, ఈ ఫార్ములాలో మనకేంది P × x/100 × x/100 ఈజ్ ఈక్వల్ టు అమౌంట్. దీన్ని ఏమంటామంటే ఈజ్ ఈక్వల్ టు కుడి పక్క ఉంది కాబట్టి RHS అంటాం. ఈ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఏమంటాము, ఫార్ములాకి పక్క ఉన్నది LHS అంటాం, ఎడం పక్క ఉన్నది. ఈ ఎడం పక్కన ఇవేం వేరియబుల్స్ ఉంటాయి, కుడి పక్కన ఏం వేరియబుల్స్ ఉంటాయి అనేది మనం దాన్ని బట్టి, అంటే సింగిల్ స్టెప్లో నీకు ఆన్సర్ అలా చేసి అలా తిప్పి ఆన్సర్ చెప్పాలి అంటే కొన్ని సందర్భాల్లో మ్యాథమెటికల్ ఫార్ములాలో ఆపరేట్ చేసి చెప్పాల్సి వస్తుంది. అంటే టైం బీయింగ్ మనకి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాబట్టి ఒక్కొక్కసారి మనము నాన్ మ్యాథ్స్ స్టైల్లో యూజ్ చేస్తాం. మరి ఏ సందర్భంలో మనము మ్యాథ్స్ యూజ్ చేయాలి, ఏ సందర్భంలో నాన్ మ్యాథ్స్ యూజ్ చేయాలి ఫస్ట్ కంపేర్ చేసుకుంటాం. ఇక్కడ అమౌంట్ అంటే అర్థమైంది P + CA కదా. కాబట్టి ఎప్పుడైనా సరే క్వశ్చన్లో అమౌంట్ ఎంత, సిఐ ఎంత అని అడిగా అనుకోండి, ఇక్కడే కదా కుడి పక్కన వేరియబుల్స్ కదా, అమౌంట్ ఎంత లేదా సిఐ ఎంత అడిగితే నాన్ మ్యాథ్స్ యూజ్ చేస్తాం. ఇది యూజ్ చేస్తాం ఇలా ఫార్ములా లేకుండా. అలా కాకుండా ఎడం పక్కన ఈ ఫార్ములాలో LHS వేరియబుల్స్, ఎడం పక్క ఈజీ కూడా ఈ పక్క ఉండేది ఎడం పక్క LHS అంటాం, ఇది RHS అంటాం. ఈ ఎడం పక్కన ఉండే వేరియబుల్స్ ఏదైనా అడిగారు అనుకోండి, ప్రిన్సిపల్ అడిగినా ఎడం పక్కన ఏమేమి ఉంటాయి, P ఉంటుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, నంబర్ ఆఫ్ ఇయర్స్ టైం ఉంటుంది. అంటే ఎగ్జామ్లో మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే ప్రాబ్లంలో చాప్టర్లో ప్రిన్సిపల్ ఎంత, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, టైం పీరియడ్ ఎంత అంటే ఈ ఫార్ములాలో ఎడం పక్కన వేరియబుల్స్ అడిగితే ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ ఫామ్ని యూజ్ చేయాలి. అలా కాకుండా అమౌంట్ అడిగినా సి అడిగినా నాన్ మ్యాథ్స్ స్టైల్ యూజ్ చేస్తాం ఫార్ములా లేకుండా. ఇది మీకు ఫస్ట్ ఒక అవగాహన రావాలి. అలా వచ్చిన తర్వాత మనం ప్రాబ్లమ్స్ చేయగలుగుతాం. సో వన్స్ అగైన్ సి in this the context of the compound interest, which consists of basically 4 variables, a part of which the 4 variables, so whether we have to move by using a formula or without a formula. If we want to use the mathematical formula, we have to approach depending on the question. If a part of which the 4 variables P, T, R and I, CA, if they ask about the CA or the amount, that means in this the formula which stands these two are right hand side. If they ask about right hand side variables, we have to use non-mass method, or else if they ask about in this the context of a compound interest, either it is a principal or a rate of interest or a time period. ఉండే 4 వేరియబుల్స్ లో ఉండే ఈ వేరియబుల్స్ లో ప్రిన్సిపల్ అడిగినా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగినా, టైం అడిగినా మనము ఖచ్చితంగా ఫార్ములా బేస్ యూజ్ చేసి చేయాలి ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం చేద్దాం. అదే అమౌంట్ సిఐ అనేది ఒక 8,000 రూపీస్ ప్రిన్సిపల్ ఉంది, అసలు వచ్చి 8,000 రూపీస్ అంటున్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అంట, టైం వచ్చి 3 years అంటున్నాడు. అయ్యా అమౌంట్ ఎంత అని అంటున్నాడు, లేదా సిఐ అని కూడా వచ్చు. అంటే ఇప్పుడు మనకి అడిగిన క్వశ్చన్ ఏంది, పి ఇచ్చాడు, ఆర్ ఇచ్చాడు, టీ ఇచ్చాడు. మన ఫార్ములా యూజ్ చేసే ఫార్ములా ఏంటి మనకి బేసిక్గా P × x/100 × x/100 -n times equal to A. ఇది బేసికల్గా మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో యూజ్ చేసే ఫార్ములా.
మీకు డౌట్ రావచ్చు, సార్ మీరు ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఫార్ములా మనకి పెద్ద యూజ్ ఏం లేదు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ తప్పు. మనం కాంపౌండర్స్ వచ్చేసరికి ఒక సింగిల్ స్టెప్లో ఆన్సర్ని చేయాలంటే దట్ ఈస్ డిపెండ్స్ అపాన్ క్వశ్చన్లో మనకు అడిగే వేరియబుల్ని బట్టి. కొన్ని సందర్భాల్లో మ్యాథ్స్ యూజ్ చేస్తాం, కొన్ని సందర్భాల్లో నాన్ మ్యాథ్స్ యూజ్ చేస్తాం. అడిగే వేరియబుల్ని బట్టి అని చెప్పాను. ఇప్పుడు పి ఇచ్చాడు, ఆర్ ఇచ్చాడు, టీ ఇచ్చాడు. కుడి పక్కన ఉండే వేరియబుల్స్ అంటే అమౌంట్ కానీ సిఏ కానీ ఇవన్నీ అడిగితే ఫార్ములా లేకుండా డైరెక్ట్గా చెప్పేస్తాం. కానీ అదేవిధంగా క్వశ్చన్లో మనకి పి అడిగినా ఆర్ అడిగినా టీ ఈ పిటిఆర్ ఈ మూడిట్లో ఏది అడిగినా సరే మనము ఖచ్చితంగా ఈ ఫార్ములా యూజ్ చేయాల్సిందే, లేదంటే కట్ కాదు, సిస్టమేటిక్ ఆన్సర్ రాదు. అట్లా ఇప్పుడు మనకి ఏమడిగాడు, సి ఎంత అంటున్నాడు, అమౌంట్ ఎంత అంటున్నాడు. అంటే కుడివైపు ఉన్న వేరియబుల్సే కదా. కుడివైపు ఉన్న వేరియబుల్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఫార్ములా యూజ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా చేసేవచ్చు అంటున్నా. చూద్దాం. ప్రిన్సిపల్ అంటే ఇక్కడ మనం 8,000. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే అర్థమైంది. అయ్యే ఇది 100%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే సంవత్సరానికి 10% ఎక్కువ పోయి దీనిలో ఈ 100%లో సంవత్సరానికి 10% లెక్కన యాడ్ చేయాలి. ఇప్పుడు 10% 3 yearsకి 10%, పర్ యానంకి 10% అంటే పర్ యానంకి 10%. అలా టైం పీరియడ్ ఎన్నిసార్లు ఉంటే అన్ని 10% మనము సంవత్సరానికి 10% లెక్కన యాడ్ చేస్తూ వెళ్ళాలి. ఇది ప్రాసెస్. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, కాంపౌండ్ అంటే యాడింగ్ కదా. ఎన్నిసార్లు యాడ్ చేయాలి, టైం పీరియడ్ 3 years కాబట్టి 3 సార్లు యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకేసారి యాడ్ చేసినానికి లేదు. ఒకేసారి యాడ్ చేస్తే అది సిఐ కాదు, చక్రవడ్డీ కాదు, సింపుల్ ఇంట్రెస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ప్రిన్సిపల్ ఎంత మనకి 8,000 కదా. చూద్దాం. ఫస్ట్ ఇయర్ ఏం చేస్తున్నాను నేను, 10% కదా, ఇది 100%. ఇందులో 10% అంటే ఎంత, 800. సో 800 దీనికి యాడ్ చేశాను అనుకోండి, 8,800 ఫస్ట్ ఇయర్. నెక్స్ట్ ఇంకో 1 yearకి మళ్ళీ 10%. 10% ఎంత, 10% ఎంత అంటే 8,000 తీసుకోవాలన్నా 8,800 తీసుకోవాలంటే అయిపోయింది ఇది. ఇప్పుడు ప్రిన్సిపల్ ఇది 100% ఈసారి. నేను చెప్పా కదా, ప్రతి సంవత్సరం ప్రిన్సిపల్ ఏంగా మారుతుంది, అమౌంట్ ఏంగా మారుతుంది. ఫస్ట్ ఇయర్కి వచ్చిన అమౌంట్ ఇది, ఇప్పుడు ఇది ఏంగా మారుతుంది అంటే ప్రిన్సిపల్గా మారుతుంది. ఎవ్రీ ఇయర్ ద అమౌంట్ ఇట్ సెల్ఫ్ బికమ్స్ చేంజెస్ యాజ్ ద ప్రిన్సిపల్. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం 10% ఇంకొక 1 yearకి. దీనిలో కాదయ్యా, దీనిలో 10% ఎంత, 880. 10% దీనిలో 0, 8 + 8 16, 8 + 1. సో ఇదేంది అమౌంట్, ఏంది సెకండ్ ఇయర్కి వచ్చిన అమౌంట్. మనకి టైం ఇచ్చింది ఎంత, 3 years కదా. మనం 2 times యాడ్ చేసాం. ఇంకొక 1 year, మళ్ళీ నెక్స్ట్ 1 year. టైం 4 years ఇచ్చాను అనుకో, 4 times యాడ్ చేయాల్సిందే. ఎవరో ఒక అబ్బాయి లాస్ట్ బ్యాచ్లో అడుగున్నాడు, సార్ టైం ఒకవేళ 10 years ఇచ్చేస్తారంటే 10 years ఇస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లం చేస్తామని అసలు ఎగ్జామ్ మొత్తం దానికి సరిపోతుంది. అలాంటి క్వశ్చన్స్ చేయబడలేదు, వదిలేసి వెళ్ళిపోవచ్చు. టైం 10 years ఇస్తే ఎవడు చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు అడగలేదు అట్లా. మహా అంటే 2 లేదా మ్యాక్సిమం 3 years. ఇట్ వోంట్ గో బియాండ్ ద టైం పీరియడ్. ఎస్ఐ అయితే ఎంత ఇస్తాను చెప్పా. నెక్స్ట్ ఫస్ట్ ఇయర్కి అయిపోయింది, సెకండ్ ఇయర్కి వచ్చింది. నెక్స్ట్ థర్డ్ ఇయర్ మళ్ళీ ఏం చేయాలి, అదే 10%. దేనిలో 9680 అనేది 100% అయితే ఇందులో 10% కావాలి. 10% ఎంత మనకి 968. సో ఇప్పుడు ఏమేం చేస్తాం, యాడ్ చేస్తాం. 8 + 6 14, 10 వస్తుంది. 10 ఒక 6 16, ఒకటి వస్తుంది 10. 10,648. క్వశ్చన్లో కనుక మనకి అమౌంట్ ఎంత అయ్యా, అమౌంట్ అంటే ఏంది, అసలు ప్లస్ వడ్డీ. మనకి ఎప్పుడు కానీ డైరెక్ట్గా అమౌంట్ వస్తుంది, డైరెక్ట్గా మనకి సిఏ రాదు. అమౌంట్ ఎంత, 10,648 వచ్చింది. ఒకవేళ అమౌంట్ ఎంత అంటే ఇదే ఆన్సర్. సిఏ ఎంత అయ్యా అని అడిగాను అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము, ఖచ్చితంగా ఈ అమౌంట్లో నుంచి ఈ ప్రిన్సిపల్ని తీసేసి ఆన్సర్ చెప్పాలి. దేర్ ఇస్ నో డైరెక్ట్ ఫార్ములా టు ఫైండ్ ద సిఏ. 10,000లో 8,000 పోతే ఎంత, 2,000 కాబట్టి 2648 ఆన్సర్. 10,648లో 8,000 తీసేయంటే మళ్ళీ 8,000 వేసుకున్న గీత కొట్టకూడదు. 10,000లో 8,000 పోతే 2,000 కాబట్టి 2648. సో 2648 అనేది సిఏ. సో ఈరోజు కాన్సెప్ట్ నేను సిఏ అంటే ఏంది, ఎలా ఉంటుంది అనేది ఒక అవగాహన ఇచ్చాను అంతే. ప్రాబ్లమ్స్ ఇంకా చేయలేదు. సో మళ్ళీ ఒక 2 hours గ్యాప్ ఇచ్చి 12:30కి మళ్ళీ సో ఐ విల్ పుట్ అనదర్ క్లాస్ రూమ్. మళ్ళీ మీకు ఐడి ఇస్తాను, పాస్వర్డ్. దెన్ ప్లీజ్ కమ్ ఆఫ్టర్ 2 hours. ఐ విల్ గివ్ అనదర్ ఐడి. కంటిన్యూ ఆఫ్టర్ క్లాస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది ఊరికి ఐడియా ఇచ్చాను అంతే, ప్రాబ్లమ్స్ ఇంకా చేయలేదు.
విల్ కంటిన్యూ నెక్స్ట్ క్లాస్. సీ ఆల్ ఆఫ్ యూ.